నిమిషాలకు మా కుటుంబ సభ్యుల మొదటి బోనం పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల జాతర అంగరంగ వైభవంగా మరి గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమయ్యేటువంటి జాతర, సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి అమ్మవారు మరి ఈ రోజు రేపు జరిగేటువంటి జాతర, మరి 16, 17 వచ్చే ఆదివారం సోమవారం మరి ఉమ్మడి దేవాలయాలు కానివ్వండి, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అంతా ఈ జాతర ఉంటుంది. ఈ జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత, మరి తెలంగాణ రాష్ట్రంలో మరి అమ్మవారిని కొలుచుకునే భక్తులకు కోరికలు తెలుసనేటువంటి ఒక నానుడి. ఇక్కడ పొద్దున్న లేవగానే మధ్యరాత్రి 3 గంటల నుంచే బోనాలు సమర్పించడానికి అక్క చెల్లెళ్ళు తల్లులు అందరూ కూడా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి జాతర. అయితే తెలంగాణ రాష్ట్రం రాకముందు మాంకాళి జాతరని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయాలని చెప్పి అనేకమైనటువంటి ప్రభుత్వాలను అడిగినా ఏ ప్రభుత్వం కూడా చేయలే. 2014లో మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బోనాల జాతరని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏర్పాట్లలో గడిచిన 2 నెలల నుంచే మరి అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల సహకారం, దాంతోపాటు దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్, మరి దేవాలయం ఈవో గారు, చైర్మన్ గారు, ట్రస్టీ మెంబర్స్ అందరి కోఆపరేషన్తో మరి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఎన్ని లక్షల మంది వచ్చినా ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఒకవైపున బోనాల సమర్పణ, మరి రెండో వైపున సర్వదర్శనము ఇవాళటి నుంచి మరి రేపు రాత్రి వరకు ఈరోజు కార్యక్రమం ఇప్పుడే బోనాలు దర్శనం జరుగుతుంది. మధ్యాహ్నం తొట్టెల ఊరేగింపులు ఉంటాయి, సాయంత్రం పలారం బండ్ల ఊరేగింపులు ఉంటాయి. ఆ తర్వాత రేపు పొద్దున రంగం కార్యక్రమం, పూతరాజులు, ఘటోత్సవాలు, ఆ తర్వాత అంబారి ఊరేగింపు చాలా గ్రాండ్గా జరుగుతున్నటువంటిది మీరు చూస్తారు ప్రతి సంవత్సరం కూడా. బట్ పర్టికులర్గా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సౌజన్యంతో అంగరంగ వైభవంగా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. మరి ఇదే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దగ్గర 8,000 దేవాలయాలు ఉంటాయి. ఈ దేవాలయాలకు ఆర్థిక సాయం, ఈ భారతదేశ చరిత్రలో దేవాలయాలకు ఆర్థిక సాయం చేసినటువంటి చరిత్ర ఏ ప్రభుత్వానికి కూడా లేదు. ఓన్లీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని అందరూ కూడా మరి ప్రభుత్వ ఆర్థిక సాయం, లేకపోతే వాళ్ళు ఇంతకుముందు చందాలు, డొనేషన్ వసూలు చేస్తుండే. బట్ ఆ పరిస్థితులు ఉండొద్దని గొప్పగా చేయాలి, ప్రభుత్వమే మీకు సహకరిస్తుందని చెప్పి మరి కార్యక్రమాలు. రెండోది, అన్ని డిపార్ట్మెంట్లు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాయి. వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.